ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే కరెంట్ అఫైర్స్లో ఇవాళ 422 వీడియోలో ఉన్న మనం అంటే మీకు స్టాక్ జీకే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు 10 క్వశ్చన్స్ ప్రతి వీడియోలో 10 ప్రశ్నలు ఉంటాయి. సో ఈరోజు వీడియోలో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ 10 బిట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, 2026 మార్చి 28న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పేరుతో అంగన్వాడీ విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభించారు? ఒక కొత్త స్కీమ్ ఏదైనా లాంచ్ అయినా, అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అది ఎప్పుడు లాంచ్ అయింది, దాని ఉద్దేశం ఏంటి, పర్టికులర్గా ఇంకేదైనా ప్లేస్ కనుక ఉంటే ఆ ప్లేస్ కూడా డెఫినెట్గా మనం నోట్ చేసుకోవాలి. సో అంగన్వాడీ విద్యార్థులకు అల్పాహార పథకం పేరు తెలంగాణ రాష్ట్రంలో తొలి ముద్ద పేరుతో గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, టైడ్స్ ఆఫ్ టైమ్ భారత్స్ హిస్టరీ త్రూ మొరల్స్ ఇన్ పార్లమెంట్ అనే పుస్తక రచయిత్రి ఎవరు? లేటెస్ట్గా ఈ బుక్ ఆవిష్కరించడం జరిగిందండి. ఇంపార్టెంట్, సుధామూర్తి మనందరికీ తెలుసు. మరి ఈ బుక్ అయితే రీసెంట్గా రాయడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే మన భారత పార్లమెంటులోని గోడలపై ఉన్నటువంటి అపురూపమైన చిత్రలేఖనాలు, మురల్స్ ఉన్నాయి కదా, వాటి వెనుక ఉన్నటువంటి చారిత్రక గాథలను ఈ పుస్తకం వివరిస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ రిటర్న్ బై సుధామూర్తి. క్వశ్చన్ నెంబర్ 3, చంద్రుడిపై పరిశోధన కొరకు అమెరికా చేపట్టిన ప్రాజెక్టు పేరేమిటి? రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి. ఆర్టెమిస్ 2 పేరుతో అమెరికా ఒక ప్రాజెక్ట్ తీసుకుంది. మనకి 1969లో అమెరికా మొట్టమొదటిసారిగా చంద్రుని మీద మరి కాలు మోపడం జరిగింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, సో వాళ్ళంతా కూడా మనకు మళ్ళీ ఆ తర్వాత నుంచి చంద్రుడి మీద రీసెర్చ్ ప్రాజెక్ట్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ 1970s తర్వాత అంటే 69 తర్వాత మనకి ఆర్టెమిస్ 2 మిషన్ని తీసుకుంది అమెరికా. సో ఏం చేసిందంటే నలుగురిని పంపించింది. చంద్రుడి మీదకి అయితే ఇంకా వెళ్ళలేదు వీళ్ళు, కానీ చంద్రుడి చుట్టూ అక్కడ ఉన్నటువంటి కండిషన్ ఏమున్నాయి, ఎందుకంటే మానవ సహిత చంద్రుడి మీద అంతరిక్ష యాత్ర చేయడానికి ఆర్టెమిస్ 3 రెడీ చేస్తుంది అమెరికా. ఆర్టెమిస్ 2లో జస్ట్ అక్కడ ఆ సరౌండింగ్స్కి అయితే వెళ్ళి వచ్చారు. ఇది మనకి 2026 ఏప్రిల్న వీళ్ళు వెళ్ళడం జరిగింది. 2026 ఏప్రిల్ 11న తిరిగి రావడం జరిగింది. చంద్రుడి చుట్టూ తిరిగి వచ్చారు. సో వీళ్ళు వెళ్ళినటువంటి వ్యోమనౌక ఓరియన్ క్యాప్సుల్ అండి. ఇందులో 4 వ్యోమగాములు వెళ్ళారు. వీళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. రీడ్ వైజ్మాన్, విక్టర్ గ్లోవర్, మరి చంద్రుడి వద్దకు వెళ్ళిన తొలి నల్ల జాతీయుడిగా రికార్డు ఉంది. ఇప్పుడైతే క్రిస్టినా కోచ్, వెరీ ఇంపార్టెంట్ అండి, చందమామ వద్దకు వెళ్ళిన మొట్టమొదటి మహిళ. సో ఇవన్నీ చూసుకోండి. జెరెమీ హ్యాన్సన్ తొలి అమెరికాయేతరుడు, చందమామ దగ్గరికి సమీపంలోకి వెళ్ళిన కెనడా జాతీయుడు. వీళ్ళు 4 వెళ్ళారు. తర్వాత వీరు చంద్రుడి మీద ల్యాండ్ కాకుండా, ఇదే చెప్పాను, ఇదే క్లారిటీగా ఉండండి, చంద్రుడి మీద ల్యాండ్ కాకుండా భవిష్యత్తులో చంద్రుడిపై నివాసానికి అవసరమైనటువంటి వ్యవస్థలను మరి ఈ వ్యోమనౌక యొక్క కెపాసిటీని టెస్ట్ చేయడమే ఈ మిషన్ ఆర్టెమిస్ 2 యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇందుకోసం నాసా మనకు స్పేస్ లాంచ్ సిస్టమ్ అనే ఒకటి శక్తివంతమైన రాకెట్, ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్, ఇది భూకక్ష దాటి సుదూర అంతరిక్షంలోకి వ్యోమగాములను తీసుకువెళ్ళడానికి రూపొందించినటువంటి ఒక నౌక. సో ఇవైతే మనకు సపరేట్గా తయారు చేసింది. ఇక ఆర్టెమిస్ 3 2027-28లో చేపడతారు. అప్పుడు మాత్రం చంద్రుడి ఉపరితలం మీద మానవుని దించాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. నాసా అంటే అమెరికా యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థను మనం నాసా అంటామండి. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. సో అది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, జనగణన, మనకి ఇప్పుడు సెన్సస్ స్టార్ట్ అయిపోతుంది. 2027 తొలి దశ 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో డిజిటల్ పద్ధతిలో స్వీయ నమోదు ప్రక్రియ ఎప్పుడు మొదలైంది? 2026 ఏప్రిల్ 1న ఎవరికి వాళ్ళు స్వీయ నమోదు ప్రక్రియ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మొత్తం మీద ఇంకా ఈ ప్రాసెస్ అయితే అఫీషియల్గా మనకి లాంచ్ కాబోతుంది. సో ఇది కూడా గుర్తుంచుకోండి, ఈ డేట్ అయితే ఇంపార్టెంట్, ఎందుకంటే భారత రాష్ట్రపతి కూడా ఇందులో పాల్గొన్నారు. క్వశ్చన్ నెంబర్ 5, ఇటీవల ఏ భారతీయ చిత్రకారుడి తైలవర్ణ చిత్రం రికార్డు ధరకు అమ్ముడుపోయింది? రాజా రవివర్మ అండి, భారతదేశానికి సంబంధించిన సుప్రసిద్ధ చిత్రకారుడు. ఇతను డిజైన్ చేసినటువంటి చిత్రం యశోద చిన్ని కృష్ణుడు. ఇది 167.20 కోట్లకు అమ్ముడుపోవడం జరిగింది. ఇది రికార్డ్ ధర అని చెప్తున్నారు. డాక్టర్ సైరన్ పూనావాలా దీన్ని పర్చేజ్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, ఇటీవల ఏ దేశం కుష్ఠ వ్యాధిని పూర్తిగా నిర్మూలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది? ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చిల్లీ దేశం అండి, ఇది దక్షిణ అమెరికా కాంటినెంట్
కాంటినెంట్లో ఉన్నటువంటి ఒక కంట్రీ. మరి కుష్టు వ్యాధి మైకోబాక్టీరియం లెఫ్రీ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది, లెప్రసీ. సో ప్రపంచంలో ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన మొట్టమొదటి దేశం జోర్డాన్ అండి. ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, 2026 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే అంటాం కదా, ఏప్రిల్ 7ను. దాని యొక్క థీమ్ అడిగాను ఇక్కడ. ఈ ఏడాది టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్, ఆరోగ్యం కోసం ఐక్యంగా సైన్స్కు అండగా అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ డేను జరుపుకుంటుంది. క్వశ్చన్ నెంబర్ 8, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు రాష్ట్రపతి ఉత్తర్వులో పేర్కొన్న మతాలు కాకుండా ఇతర మతాలకు మారినప్పుడు వారికి ఎస్సీ హోదా కొనసాగించే అంశంపై అధ్యయనం చేయడానికి 2022 అక్టోబర్ 6న కేంద్రం ఏర్పాటు చేసిన కమిషన్ ఏది? రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ కూడా ఇచ్చిందండి. దీని లింక్డ్ అది మన వీడియోస్లో ఉంది, మీరు చూడండి. సో ఈ కమిషన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ 2026 జూన్ వరకు అయితే తాజాగా దీని యొక్క గడువునైతే ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9, అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ కుమారుడు ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి వన్యప్రాణి మరియు పశువైద్య శాస్త్రాల గ్లోబల్ విశ్వవిద్యాలయం ఎక్కడ ప్రారంభించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు గుజరాత్లోని జామ్నగర్లో వంతారా విశ్వవిద్యాలయం ఒకటి స్టార్ట్ చేశాడు. ఎస్పెషల్లీ వన్యప్రాణులకు చికిత్స చేయడము, పశువైద్య శాస్త్రాల మీద ఇది ఫోకస్ చేయబోతుంది. ఒక పెద్ద మీకు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా అక్కడ ఏర్పాటు చేశారు ప్రైవేట్గా, ఇది కూడా గుర్తుంచుకోండి. లాస్ట్ క్వశ్చన్ 10, అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు 2026 ఏప్రిల్ 11న ఎక్కడ ప్రారంభమయ్యాయి? ఒక వార్ అయితే జరుగుతుంది అమెరికాకి ఇరాన్కి మధ్య. సో ఈ యుద్ధాన్ని ఆపడానికి పీస్ చర్చలు అయితే మనకి స్టార్ట్ అయినాయి. ఇస్లామాబాద్లో జరిగాయండి, మనకి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో. బట్ ఈ చర్చలు విఫలమైనట్టుగా తాజాగా మనకు లేటెస్ట్ న్యూస్ అయితే అందుతుంది. దీంట్లో పాల్గొన్న ప్రతినిధులు అమెరికా తరపున అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ వచ్చారు. ఇరాన్ తరపున గాలిబాఫ్ అండ్ అబ్బాస్ అరాగ్చి పాల్గొన్నారు. సో ఇది మనకు లేటెస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ ఏమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.